అవకాశాన్ని బట్టి సేవలు కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు వచ్చిన మీ అందరూ కూడా హృదయపూర్వకంగా శుభాలు తెలియజేస్తా ఉన్నాను. మత్తయి సువార్త 6వ అధ్యాయం మత్తయి సువార్త 6వ అధ్యాయం 9 నుంచి 15 వచనాలు ఒకసారి నేను చదువుతాను, మీరు ఆలోచించండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9 నుంచి 15 వచనాలు. కాబట్టి మీరు ఎలాగో ప్రార్థన చేయండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములు క్షమించు. మమ్మను శోధనలోకి తేక దుష్టుల నుండి మమ్మను తప్పించు. మనుషుల అపరాధములను మీరు క్షమించిన కదా, మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన కదా, మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. హల్లెలూయా. ఈ మాటలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నటువంటి ప్రజలందరికీ మరియు ముఖ్యంగా శిష్యులకు చెబుతూ ఉన్నాడు. ఈయన ఏ సందర్భంలో ఈ మాటలు చెబుతూ ఉన్నాడంటే 6వ వచనంలో చూడండి, ఒక మాట మొదటి వచనంలో మనుషులకు కనబడవలని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడి, నేటి ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొక్క మీరు ఫలము పొందరు. యేసు ప్రభువు ఆయన ఇక్కడ మనకి ఒక చక్కటి ప్రార్థనను నేర్పుతా ఉన్నాడు. ఈ 40 దినాలు మనం ప్రార్థన అనే అంశమనే మనం మాట్లాడుకుంటూ జరిగింది. కాబట్టి ఈ చివరి దినాలు కూడా యేసు ప్రభువు ప్రత్యేకంగా ఆయన నేర్పించినటువంటి ఒక ప్రార్థనను మనం ఈరోజు ధ్యానిద్దాం. అయితే యేసు ప్రభువు ఏ సందర్భంలో ఈ మాట చెప్పాడంట? మనుషులకు కనబడవాలని వారి ఎదుట మీ నీతి కార్యం చేయకుండా జాగ్రత్త పడండి. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొక్క మీరు ఫలం పొందరు. అంటే ఆ రోజుల్లో మొదటి శతాబ్దంలో పరిశీలన అనేటటువంటి వారు ఉన్నారు. వారు ధర్మశాస్త్రం ముందు అవపోసం నిష్ట కలిగిన వారు, పట్టినటువంటి వారు. వాళ్ళు తామే నీతిమంతులని, భక్తి పరులని, మాలాగా భక్తి ఎవరు చేయలేదని వారు భావిస్తారు. అయితే వారు ఎలాగా వారు భక్తి చేసేవారంటే, భక్తి అంటే ఏంటి అని వాళ్ళ దృష్టిలో వారు అనుకునేవారంటే ప్రార్థన, ఫాస్టింగ్, ఉపవాసం ఉండడం, ధర్మకార్యాలు చేయడం. అంటే పేదవారికి, ఏమీ లేని వారికి, భిక్షాటన చేసేవారికి ఏదైనా సహాయం చేయడం అన్నమాట. ఇదే భక్తి అనుకునేవారు. అంటే ప్రార్థన చేయడం, ఫాస్టింగ్ ప్రార్థన ఉండడం, ఇతరులకి ధర్మకార్యాలు చేయడం, ఇదే భక్తి అని వారు అనుకునేవారు. అయితే వారు మనుషులు కనబడాలని చేసేవారు. అర్థమవుతుందా? మనుషులు కనబడాలని వారు చేసేవారు. అందుకే మనుషులు చూడాలని, మనుషులు మెచ్చుకోవాలని ఆ ఉద్దేశంతో చేసేవారు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు తన దగ్గరకు వచ్చిన జనాలకి, తన శిష్యులకి మీరు అలా ఉండొద్దు అని చెప్తా ఉన్నాడు. ఎలా ఉండదు? పరిశీలిదాకా మనుషులకు కనబడవలేని ప్రార్థనలు కానీ, ధర్మకార్యాలు కానీ, ఉపవాసం ప్రార్థనలు కానీ చేయొద్దు అనే ఉద్దేశంతో చెప్తూ ఉన్నాడు.
అందుకే చూడండి 5వ వచనంలో ఏముందంటే, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. అక్కడ ఏమంటా ఉన్నాడు దేవుడు? వేషధారుల వలె ఉండవద్దు. వేషధారులు వాళ్ళు ఎలా ప్రార్థన చేస్తారంటే, నన్ను మెచ్చుకోవాలన్నట్టుగా, నన్ను మెచ్చుకోవాలి, నువ్వు బాగా ప్రార్థన చేశావు అనేటటువంటి తాత్పర్యంతో వాళ్ళు ప్రార్థన చేస్తారు. వాళ్ళు వాస్తవానికి దేవుడు ప్రార్థన చేయరు, వాళ్ళు మనుషులకి చేస్తారు. అర్థమవుతుందా? వాళ్ళు వాస్తవానికి దేవునికి, పరలోకంలో దేవునికి ప్రార్థన చేయరు, చుట్టూ ఉన్న జనాన్ని వినాలని, వాళ్ళను గొప్పగా ప్రార్థన చేసేవాళ్ళని మెచ్చుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తారట. అందుకే వేషధారుల వలె మీరు ఉండొద్దు, మనుషులకు కనబడవాలని సమాజ మందిరంలో, వీధుల్లో నిలిచి ప్రార్థన చేయగా వారికి ఇష్టం. వారికి ఏంటంటే ఇష్టం? సమాజ మందిరం అంటే చర్చ్, మందిరాలు, లేదా వీధులు. వారు అందరూ నన్ను మెచ్చుకోవాలన్నట్టుగా వారు ప్రార్థన చేస్తున్నారు. అందుకే మీరు వేషధారుల వలె ఉండొద్దు. యేసు ప్రభు వారు మనకి మనకి తెలిసిన ప్రార్థనే, కానీ యేసు ప్రభు వారు ఎలా ప్రార్థన చేయాలని చెప్పలేదు. ఆయన ఏ ఉద్దేశంతో చెప్తున్నాడంటే, తన పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి తన బిడ్డలు ఎట్లాంటి ప్రార్థన కలిగి ఉండాలో, అంటే ఎలాంటి ప్రార్థనా పనులై ఉండాలో ఆయన చెప్తా ఉన్నాడు. అర్థమైంది మాట? అంటే తనని వెంబడించేవారు ఎట్లాంటి ప్రార్థన పనులై ఉండాలో దాన్ని నొక్కి ఒక్కని చెప్తా ఉన్నాడు. ఎలాగ ప్రార్థన చేయాలని కాదు, తనను వెంబడించేవారు ఎట్లాంటి ప్రార్థన పనులై ఉండాలో ఆ విషయాన్ని నొక్కి ఒక్కని చెప్తున్నాడు. అందుకే మీరు ఎలా ఉంటుందన్నాడు? వేషధారులు ఏంటంటే తమ సొంత మహిమ కోసం ప్రార్థిస్తారు. తమ సొంత మహిమ కోసం, దేవుని మహిమపరచడం కోసం కాదు. మా నాన్నగారికి బాగాలేనప్పుడు దైవజనుడు బయటకు వచ్చాడు. బాగా నీరసం అయిపోయారు, చాలా క్రిటికల్ స్టేజ్లో ఉన్నారు. వచ్చారు, ఓ ప్రభువా, అమ్మాయి స్తోత్రం, ఇప్పుడే స్వస్థత అని అంటాము. కలిగి ఇప్పుడే చనిపోవాలి అని అంటాము. అంత అయిపోయింది, ప్రార్థన అయిపోయింది. నాకు ఇది పని చెప్పారు, అయ్యా నేను ప్రయాసపడాలి అంతా, నాకు కొంచెం ఓపిక లేదు అంటే, నేను ప్రార్థన చేశాను కదా, కానీ జరిగిపోతుంది అన్నాను. కానీ ఆ తర్వాత 2 రోజుల దాకా తగ్గలేదు, మళ్ళీ మేము హాస్పిటల్కి వెళ్ళి, అది వేరే విషయం అనుకోండి. అంటే నాకు అర్థమైంది ఏంటంటే, దేవుడికి ప్రార్థించలేదు, తన దృష్టి ఎక్కడ ఉండాలంటే దేవుడి మీద ఉండట్లేదు, మనుషులు వినాలని తమ సొంత మహిమ కోసం వాళ్ళు ప్రార్థించబడతారు. అట్లాగా మీరు ఉండొద్దు అంటున్నాడు దేవుడు. అని అర్థమవుతుందా? యేసు ప్రభు గారు ఏంటంటే, వేషధారులు తమ సొంత మహిమను కోరుకుంటారు, అలాగే మనం ప్రార్థించవద్దు అన్నాడు. ఇంకా మన 7వ వచనంలో చూడండి, మరి మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచ్చిపోవద్దు. ఈ వలె అంటే ఇంపార్టెంట్. వలె అంటే లైక్ వారి లాగా, అన్యజనుల వలె మీరు వ్యర్థమైన మాటలు మాట్లాడవద్దు. మొదటి శతాబ్దంలో వాళ్ళు ఎట్లా అంటే పదాలు వల్లించేవారు. అన్ని జనులు దేవుడు ఎరిగిన వారు కాదు, ఎరగని వారు. ఆ చుట్టూ ప్రాంత దేశాల్లో ఉన్నటువంటి ప్రజలు అన్ని ఉన్నారు కదా. అంటే ఏదైనా ఒక పదాన్ని పట్టుకొని ఒక మ్యాజిక్ ఫార్ములా లాగా దాన్ని పదే చెప్తే దేవుడు ఏదో కార్యం చేస్తాడు. అన్ని జనులు అలా వారు ప్రార్థించారు. మీకు అర్థమైనా చెప్పాలంటే, ఇప్పుడు హిందూ దేవాలయాల్లో పూజారులు మంత్రాలు వల్లిస్తారు చూసారా, అట్లాగా వారు ప్రార్థించేవారు, అట్లాగా వారు వల్లించేవారు. అట్లాగే వీళ్ళు కూడా దేవుని దగ్గరికి వచ్చినటువంటి ఈ పరిశీలు శాస్త్రులు వారు కూడా అట్లాగా ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి మీరు వారిలా కూడా మీరు వచ్చించొద్దు అని అంటా ఉన్నాడు. కొన్నిసార్లు మనం ఏసు రక్తం చేయమంటాం. అంటే ఏదో జరిగిపోవాలి, ఏదో కార్యం చేయాలి. ఇప్పుడు అన్నిలు మందిరాల దగ్గరికి ఎందుకు వస్తారు? వాళ్ళ టెంపుల్స్ దగ్గరికి అవసరం తీరడానికి.
అవసరం తీరగానే వస్తారు, అవసరం కోసం వస్తారు, అవసరం తీరి వెళ్ళిపోతారు. అట్లాగా ఏదో ఒక పదాన్ని కొట్టుకొని అట్లా బోధిస్తే ఏదో జరుగుతుంది అనేటటువంటి తాత్పర్యం కలిగి ఉంటారు. కాబట్టి మీరు అట్లాగా అన్ని జనుల వల్ల కూడా మీరు ప్రార్థన చేయొద్దు అని చెప్తా ఉన్నాడు. చెప్తూ మీరు విస్తరించి మాట్లాడడం వలన తమ మనవి వినబడిందని వారు తలంచున్నారు. విస్తరించి మాట్లాడతారు. ఇంకదే మాట పదే 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 మాట్లాడతారు. ఇప్పుడు రాంగ్ క్యాథలిక్ కూడా ఉంటారు. పరలోకమున్న మా తండ్రి, ఈ నామం పరిశుద్ధం కాక, ఈ రాజ్యం వచ్చిన కాక, పితా పుత్ర పవిత్రాత్మ, అట్లా ఆ పదాలు వాళ్ళు విస్తరించి మాట్లాడుతూ ఉంటారు. కొన్నిసార్లు మనం కూడా, ఇప్పుడు నాకు అనారోగ్యం వచ్చింది, నాకు జ్వరం తగ్గింది, ప్రభు నాకు జ్వరం తగ్గింది ప్రభు, నా జ్వరం తగ్గింది ప్రభు, నన్ను తగ్గించు ప్రభు, నన్ను తగ్గించు ప్రభు. ఇప్పుడు లేదంటే ఒక కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళామనుకోండి, కలెక్టర్ గారు లేదా ఒక చీఫ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను, వాళ్ళు డిగ్నిఫైడ్ పర్సన్స్ కదా, ముఖ్యమంత్రి గారు అంటే వాళ్ళకి ఎలా ఇరిటేటింగ్ ఉంటుందా ఉండదా? అంటే వాళ్ళందరికంటే డిగ్నిఫైడ్ కాదు మనం ఎలాగా ప్రార్థించాలంటే, ప్రభా నాకు జ్వరం వచ్చింది, నాకు స్వస్థపరచు, ఆమె చాలా దేవుడి మీద సర్వం ఎదిగినటువంటి దేవుడు. అంటే వారి అన్ని చెట్లు అలా వారు ప్రార్థిస్తారట. అట్లా కూడా మీరు ఉండవద్దు. ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? యేసు ప్రభువు చెప్తున్నారు. ఆ సంగతి మీకు అర్థమవుతుందా? ఈ ఒకవేళ నా మాటలు అనుకుంటే మీకు పప్పులో కావాల్సినట్టే. సాక్షాత్తు దేవాది దేవుడు ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఎవరిలా ఉండదు? మొదటిగా వేషధారులు అని, అంటే మన సొంత మహిమ కోసం ప్రార్థించే వారుగా మనం ప్రార్థన చేసినప్పుడు మందిరాల్లో మన దృష్టి ఎక్కడ ఉండాలి? దేవుడి మీద ఉండాలి. మరి మరొకటి మనం ఎవరిలా ఉండదంటే అన్ని జనుల వల్ల కూడా మనం విస్తరించి మాట్లాడదు. ఎందుకంటే మనం ఏం అడగనని ఉన్నామో ఆల్రెడీ ఈజ్ నో. దేవుడు ఆయన సర్వజ్ఞానం, సర్వంతర్యామి, ఆయన ముందు తెలుసు. కాబట్టి మనం ఏది అడగాలనుకున్నది స్పష్టంగా మనం అడగాలి. అట్లాగే మనం ప్రార్థన నేర్చుకోవాలి. చివరిగా కాబట్టి 9వ వచనం ఇలా అంటా ఉన్నాడు, మీరు ఎలాగో ప్రార్థన, మీరు ఎలాగో. ఇప్పుడు దాకా ఏం చెప్పాడంటే మీరు ఎలాగ ఉండొద్దు అని చెప్పాడు. ఇప్పుడు దాకా మీరు ఎలాగ ఉండొద్దు అంటే మీరు ఎలాగ ఉండాలి, ఎలాగ ప్రార్థన చేయాలంటే అని చెప్తూ, పరలోకమందున్న మా తండ్రి, స్లోగన్, పరలోకమందున్న మన తండ్రి ఎక్కడున్నాడు? ఆయన ఈ సృష్టికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు, బియాండ్. ఆయన సృష్టికి అతీతమైనటువంటి దేవుడు. ఆయన ఎక్కడున్నాడంటే పరలోకంలో ఉన్నటువంటి దేవుడు. అయితే ఆ దేవుడు పరలోకమందున్న మా తండ్రి. ఎవరి తండ్రి? మా తండ్రి. ఈ 6వ అధ్యాయంలో తండ్రి అనే మాట 13 సార్లు వస్తుంది. ఒకసారి ఆలోచించి, పాత నిబంధన గ్రంథంలో తండ్రి, దేవుని తండ్రి అని పిలిచినట్టుగా ఎక్కడ మనకు కనిపించింది? దేవుడు అనే పదాన్ని మాత్రమే మనం పలికేది. ఎందుకంటే ఆయన్ని తండ్రి అని పిలిచేటటువంటి అర్హత మనకి లేదు. యేసు ప్రభు ఈ మాటలు అరామిక్ భాషలో చెప్తాడు. అరామిక్ భాషలో పరలోకమందున మాత్రమే అంటే రబ్బా, అంటే అబ్బా, నాన్న అని చెప్తూ ఉన్నాడు. అప్పుడు వీళ్ళందరూ ఏంటి దేవాదేవుని యేసు ప్రభు నాన్న అంటా ఉన్నాడు, ఏమంటా ఉన్నాడు? నాన్న అంటా ఉన్నాడు. అంటే యేసు ప్రభు దేవుడు గుర్తించడం మానవుడుగానే గుర్తించాడు. పరిశుద్ధులైన వారి వ్యక్తిని నాన్న అంటామండి, సింపాసిబుల్ కదా. వాళ్ళందరూ ఆశ్చర్యపడుతున్నారు. అంటే సృష్టికి అతీతమైనటువంటి దేవుడు నీకు నాన్నగా, నాకు నాన్నగా నీకు భాగ్యించి వాటి వండర్ఫుల్ కదా. చూడండి ఎంత చేరువయ్యాడు దేవుడు, ఎంత చేరువయ్యాడు. ఎక్కడో మనకు కనిపించిన ఆకాశంలో ఉన్నటువంటి దేవుడు నువ్వు నేను ఒక నాన్న అని పిలిచేటటువంటి ఫీలింగ్ మన దేవుడు
ప్రార్థించాను. ఎలాగా? నాన్న ఈరోజు నాకు మాట్లాడాలి, నాన్న నాకు ఈ సహాయం చేయవా అని నాన్న నేను పిలిచే ప్రివిలేజ్ నీకు నాకు దేవుడు ఇచ్చాడు. ఎక్కడ ఉన్నాడు సార్ దేవుడు? దేవుడు మా తండ్రి, మా తండ్రి, అవర్గా మన దేవుడు, మన దేవుడు, నా దేవుడు అనట్లేదు, మన దేవుడు. చాలా మంది దైవసేవకులు వాక్యం చెప్తా ఉన్నప్పుడు అన్ని దేవుళ్ళు మధ్యంటే ఓకేలేండి, అందరూ క్రైస్తవులు ఉంటారు, నా దేవుడు అంటారు. నా దేవుడు ఏంటి? మన దేవుడు కదా, మనందరి దేవుడు కదా అని మనం చెప్పాలి. నీ దేవుడు వేరు, నా దేవుడు వేరా? కాదు, మన దేవుడు అని చెప్పాలి. మన దేవుడు ఆయన తండ్రి అని పిలిచే భాగ్యాన్ని మనకి ఇస్తా ఉన్నాడు. కాబట్టి ఆ తర్వాత అంటా ఉన్నాడు, నీ నామము పరిశుద్ధపరచబడును గాక అంటా ఉన్నాడు. ఏంటి పరిశుద్ధపరచబడటం ఏంటి? ఆల్రెడీ ఆయన నామం పరిశుద్ధమే కదా, మరలా పరిశుద్ధపరచబడును గాక అంటా ఉన్నాడు. యేసులో ఇలాగ ప్రార్థన చేయమని చెప్తున్నాడు ఏంటి అని అంటే, నీవు నేను పరలోక సంబంధమైనటువంటి వ్యక్తులు, కింగ్డమ్ ఆఫ్ హెవెన్ పర్సన్స్, దేవుని రక్తంలో కడగబడిన వారు. మొదట ఒకప్పుడు పాపాంధకంలో మనం ఉన్నాం, ఇప్పుడు దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రతి దినం కూడా నీవు నేను పరిశుద్ధపరచబడాలి. అంటే ఆయన నామం నా జీవితంలో పరిశుద్ధపరచబడాలి. ఆయన నామం ఇప్పుడు పరిశుద్ధమే, ఆయన పరిశుద్ధుడే. పరిశుద్ధపరచబడాల్సింది నీ నా జీవితంలో ఎవ్రీడే నీ నా జీవితంలో ఆయన నామం పరిశుద్ధపరచబడాలి అని ఎలాగో ప్రార్థన చేయడం చెప్తున్నాడు. ఎలా చెప్తున్నాడు? ఫస్ట్ ఆయన ఎక్కడో ఉన్నటువంటి దేవుడు అయినప్పటికీ ఎలా పిలవాలి తెలుసా? నాన్న, తండ్రి, నా తండ్రి, మై ఫాదర్, మై గాడ్, మై లార్డ్ అని బిడ్డ కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చి మనస్ఫూర్తిగా ఎలాగైతే వెళ్తారో అలాగ ఆయన దగ్గరికి రావాలి. అర్థమవుతుందా? ఆయన దేవుడుగా కంటే ఈ నాన్నగా ఎక్కువ భావించాను. ఈ మాట అర్థం చేసు, ఆయన దేవుడే, కానీ అవర్ ఫాదర్ అంత భాగ్యాన్ని నీకు నాకు ఇస్తా ఉండాలి. మన మేధస్సు కొన్నిసార్లు అర్థం కాదు. అట్లాంటి పరిశుద్ధుడైన దేవుడు నీకు నాకు నాన్న ఉండడానికి ఇష్టపడుతున్నాడు. అట్లాంటి తండ్రి దగ్గరికి నీవు నేను స్వేచ్ఛగా మనస్ఫూర్తిగా ఆయన దగ్గరికి వచ్చి పరలోకమందున్న నా తండ్రి, నా జీవితంలో నీ నామం పరిశుద్ధపరచబడాలి అని ప్రార్థన చేయాలి, నేను ప్రార్థన చేయాలి అని చెప్తా ఉన్నాను. ఇంకా ఏమని చెప్తా ఉన్నాడంటే, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద కూడా నెరవేర్చుకుంటాను. పరలోకంలో ఆయన చిత్తం ఎలాగో నెరవేర్చుకోవాలి, భూలోకంలోనే ఆయన చిత్తం నెరవేర్చబడలేదు. ఆయన మరణించే కొద్ది క్షణాల ముందు గెత్సేమనే తోటలో యేసుప్రభువు వారు, ఈ చిత్తం అయితే ఈ గిన్నె అంటే ఈ భయంకరమైన మరణం నా ఎదురు నుంచి తొలగించుకున్నావా, అయినను నీ చిత్తమే సిద్ధించుకుంటాను అన్నాడు. అంటే యేసుప్రభువు వారు చివరికి తన తండ్రి చిత్తానికే విధేయత చూపుతా ఉన్నాడు. అర్థమవుతుందా? అది కష్టమే, అది చాలా సఫలత కూడిన పని, అది శ్రమతో కూడిన పని, ఎంతో భారమైంది. అది కొన్నిసార్లు మనకి ఇష్టం ఉండకపోవచ్చు, దాన్ని నేను చేయలేకపోవచ్చు. అయినప్పటికీ చివరికి ఈ చిత్తమే చేస్తాను చెప్పాలి. కష్టమైన నష్టమైన ఏ చిత్తమే నేను చేస్తాను ప్రభు అని నువ్వు నేను చెప్పగలను. అట్లాంటి ఆత్మీయ స్థితిలోకి, అట్లాంటి ఆత్మీయ ప్రార్థన జీవితంలోకి నువ్వు నేను రావాలి. అందుకే అంటా ఉన్నాడు, పరలోకమందు నీ చిత్తం నెరవేర్చబడినట్లు భూమి మీద కూడా నేను చిత్తం నెరవేర్చబడినాను అంటా ఉన్నాడు. మరియు మా అందరూ దయచేయ, మరియు మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా అమ్మను కూడా క్షమించినట్టు మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్మను
తప్పించుము. మమ్మల్ని శోధన అంటే ఇంగ్లీష్లో టెంప్టేషన్ అంటే నీతి నుండి మేము తొలగిపోకున్నట్లు మమ్మల్ని కాపాడు. నీతి మార్గంలోంచి మేము తొలగిపోకున్నట్లు మమ్మల్ని కాపాడు. ఇక్కడ ఒక మాట మనకి ఏంటంటే నీ రాజ్యం వచ్చింది కాబట్టి ఆయన రాజ్యం దేనికి సంబంధించింది అసలు? యేసు ప్రభు వారు బైబిల్ గ్రంథం అంతటిలో మన దేవాతి దేవుడు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేది నీతికి న్యాయానికి. ఆయనను అనుసరించే వారు కూడా అలా జీవించాలని ఇష్టపడతారు. అట్లాంటి వారంటే దేవుడికి మహా ఇష్టపడి ఇక్కడ అర్థమవుతుందా? యేసు ప్రభు వారికి నీతిని న్యాయాన్ని అనుసరించేటటువంటి వ్యక్తి అంటే పిచ్చి. ఆ కోసం ఏమైనా చేస్తారు. అర్థమవుతుందా? అందుకే ఆ నీతి మార్గంలో నీవు నేను నడవాలి. ఎందుకంటే ఒకప్పుడు పాప మార్గంలో నడిచి జీవించి ఒకప్పుడు కోరి పాపం చేసి కోరి పరుగలేదు. నచ్చిన కాడికి వెళ్ళాం, నచ్చింది చూసు, నచ్చింది తిన్నాం, అవన్నీ మనం తెలుసు. స్వతహాగా పాపం చేయడానికి కుతహలాడతాం, పరిగెత్తి. కానీ ఇప్పుడు దేవుని యొక్క పరలోక సంబంధమైన వ్యక్తిలో చేర్చబడతాం. నువ్వు నేను పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి వ్యక్తులు. నాకు అర్థమవుతుందా? మనం అందరం భూలోకానికి సంబంధించిన వ్యక్తులు కాదు. అది అంటే భూలోకంలోనే జీవిస్తున్నాం కాదంటలేదు. కానీ ఎప్పుడైతే పరలోకపు తండ్రిని నువ్వు కనుగొన్నావో ఎరిగినావో ఆ దినం నుంచి నువ్వు ఎవరంటే పరలోకంలో రాజ్యానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఇంకా నువ్వు నీ స్వచిత్తాన్ని నా స్వచిత్తాన్ని చేయడానికి లేదు. అందుకే పౌలు అంటాడు కొరింథీ పత్రికలో, కొలస్సీ పత్రికలో 3వ అధ్యాయంలో, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే మీరు పైన వాటిని వెనకడి. అక్కడ క్రీస్తు ఉన్నాడు. అక్కడ ఎవరు? క్రీస్తు దేవుడి కృపాశను ఆశీర్వదించాడు. కాబట్టి మీరు భూలోక సంబంధమైన వాటి గురించి మీరు ప్రాబ్లం మనసు పెట్టుకోవద్దంట. చూడండి అసలు ఇట్ ఈస్ పాసిబుల్. ఫిలిప్పీ పత్రికలో 4వ అధ్యాయం 8వ వచనం అంటాడు పౌలు, మీరు దేవుడికి సంబంధం కదా, అయితే మీరు ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో, ఏవి పవిత్రమైనవో వాటి యందు మనసు చూసుకోవాలి. ఈ మాటలో ఏంటో అనుకుంటే మనం వేటి గురించి ఆలోచిస్తాము ఒకసారి మనం పరిశీలించుకోవాలి. అంటే దుష్టుడు నిన్ను నన్ను శోధనలో తేడానికి కారణమైన కొన్ని విషయాలు ఏంటంటే అవి భూలోక సంబంధమైనవి. అవి నా జీవితంలో దేవుడి దగ్గరకు వచ్చాక అవి ఉండకూడదు. అవి ఉంటే నువ్వు ప్రతిదిన శోధనలో పడిపోయే అవకాశం ఉంది. నాకు అర్థమవుతుందా? దేవుడి నీతి నుండి నీవు నేను తొలగిపోకున్నట్లు దేవా నాకు సహాయం చేయాలి, ప్రార్థన చేయమని యేసు ప్రభువు నేర్పిస్తాను. అర్థమవుతుందా? అందుకే అంటున్నాడు, మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుల నుండి మమ్మల్ని తప్పించుము. మనుషుల అపరాధములు మీరు క్షమించే కదా, మీ పరలోక తండ్రి మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధాలు క్షమింపకపోయే కదా, మీ తండ్రి మీ అపరాధములను క్షమించదు అని. అంటే మనుషుల యొక్క అపరాధాలు మనం క్షమిస్తే దేవుడు అంట మీ నా అపరాధాలు కూడా క్షమిస్తాడు. ఒక వ్యక్తిని మనం క్షమించలేకపోతున్నామంటే కారణం ఏంటి తెలుసండి? నీవు నేను గవర్నమెంట్ బాబు నీచు ఎట్లాంటి నిన్ను నన్ను పరిశుద్ధుడైన దేవుడు క్షమించు. ఆ క్షమాపణని నువ్వు నిజంగా ఎరిగినవాడైతే, యేసు ప్రభు నిజంగా నన్ను క్షమించాలని నువ్వు నమ్మితే, మరొకసారి చెప్తానండి, యేసు ప్రభు నిజంగా నన్ను క్షమించాలని నువ్వు ఎరిగితే, నువ్వు నమ్మితే తోటి వారిని క్షమించడం నువ్వు అసలు అర్థమవుతుందా?
కొన్నిసార్లు మన భార్యను కానీ భర్తను కానీ పిల్లలు కానీ రక్త సంబంధులు కానీ ముఖ్యంగా చెప్పాలంటే మన పక్కన ఉన్న వారిని కానీ మనం క్షమించడానికి అసలు ఇష్టపడ ససిలేరా కావాలంటాం. ఈ దేవుడు నిన్ను నన్ను క్షమించలేదా అంటే దేవుడి క్షమాపణ నిజంగా పొందుకున్నవాడైతే నువ్వు ఖచ్చితంగా నీ తోటి వారిని క్షమించగలుగుతావు. ఒకవేళ నువ్వు క్షమించలేదు పోతున్నావంటే దేవుడి క్షమాపణకి నీకు అర్థం కాదు, నాకు అర్థం కాదు. అర్థమవుతున్నాను. కాబట్టి యేసు ప్రభు వారు మనకి ఏం చెప్తా ఉన్నాడంటే, ఇది మీరు పరలోక సంబంధానికి అంటే నాకు చెందిన వారు కాబట్టి మీరు ఎలా ఉండాలంటే ద్వేషకాలుగా ఉండద్దు, అన్ని చెందినవాడే ఉండద్దు. మీరు ఎలా ఉండాలంటే నా చిత్తాన్ని నెరవేర్చేవారుగా అనుదినము మీ జీవితంలో నా నాన్న పరిశుద్ధున్నట్లుగా నాన్న అనేటటువంటి ప్రేమతో ఆప్యాయతో అనురాగంతో నా దగ్గరికి రండి మనస్ఫూర్తిగా. అంత మాత్రమే కాదు, నీతిని తొలగిపోకున్నట్లు జాగ్రత్తగా ఉండమని దేవుడికి మీరు ప్రార్థన చేయండి అని నేర్పిస్తా ఉన్నాడు యేసుప్రభు. అర్థమవుతుందా? వాటి వండర్ఫుల్ ప్రే. కాబట్టి దేవుడిని అనుసరించే నీవు నేను నా జీవితంలో నీ జీవితంలో కూడా ఆయన నీతి ఉండాలి, ఆయన న్యాయం ఉండాలి, ఆయన సమాధానం కలిగి మనం జీవించాలి, ఆయన పరిశుద్ధత కలిగి జీవించాలి. రేపు పరలోకంలో ఇవే ఉంటాయి, వీటి గురించి ఎక్కువ మనం వింటాం. అర్థమవుతుందా? వీటి గురించే మనం వింటాం. నేను ముగిస్తా ఉన్నాను. చరిత్రలో ఒక ఒక మంచి దైవజనుడు ప్రార్థన చేసేలాగా ఉంది. అతని పేరు సెయింట్ ఫ్రాన్సిస్. ఇలాగ మనం ప్రార్థించాలి అని నేర్పించారు. ఆ ప్రార్థన నేను ఒకసారి చదువుతాను, నేను ఆలోచించాను. దేవా, నీ సమాధానాన్ని కలిగి జీవించే ఒక పనిముట్టుగా దానిని వ్యాపింపజేసే వ్యక్తిగా నన్ను ఉపయోగించుకో. మరొక ఎక్కడైతే అసహ్యం ద్వేషం అనేటటువంటివి ఉంటాయో అక్కడ నేను నీ ప్రేమను నాటడానికి నాకు సహాయం చేయి. ఎక్కడైతే అవిశ్వాసం ఉంటుందో, ఎక్కడైతే గాయపరచబడిన వారు ఉంటారో అక్కడ విశ్వాసం నాటడానికి నాకు సహాయం చేయి. ఎక్కడైతే నిరీక్షణ లేని పరిస్థితులు ఉంటాయో అక్కడ నిరీక్షణ పెట్టడానికి నన్ను ఒక సాధనంగా ఉపయోగించు. ఎక్కడైతే చీకటి కమ్ముకొని ఉంటుందో అక్కడ నీ వెలుగులు పెట్టడానికి నన్ను ఒక సాధనంగా వాడు. ఎక్కడైతే దుఃఖం ఉంటుందో అక్కడ నీ సంతోషాన్ని పెట్టడానికి సహాయించు. ఆలోచించు జాగ్రత్తగా. నేను అందరి చేత వాదార్చబడాలని కాదు, నేనే అందరినీ వాదార్చబడేవాడిగా నన్ను ఉంచు. అందరూ నన్నే అర్థం చేసుకోవాలనుకోవడం కాదు, కానీ నేనే అందరినీ అర్థం చేసుకునేవాడిగా నన్ను మార్చు అంటారు. నేనే అందరి చేత ప్రేమించబడాలని కాదు, కానీ నేనే అందరినీ ప్రేమించేటట్టుగా నన్ను మార్చుకోవా అని ప్రార్థించాను. నాకు అందరి ఇవ్వాలి అనేటటువంటి వాడిగా కాదు, కానీ నేనే నా చేత సహాయం అందరికి ఇచ్చేవాడిగా నన్ను మార్చంటా ఉన్నాడు. నా మీదే అందరూ దయ చూపించాలి అనే విధంగా కాదు, కానీ నేనే అందరి మీద దయ చూపించేవాడిగా నన్ను మార్చు. నాకు నేరుగా అనగా మై సెల్ఫ్ ప్రతిదినం నేను చనిపోవడం ద్వారా అనుదినం నిత్య జీవానికి బ్రతికించబడేవాడిగా సహాయం చేయలేవా అని ప్రార్థిస్తున్నాడు. వాటి వండర్ఫుల్ ప్రేయర్గా కలుగుతున్నాం, ప్రార్థన చేసుకున్నాం. దేవుడు మనకి నేర్పించిన విషయాలు ఎలాగ మనము ప్రార్థించాలో, ఎలాగ మనం ఉండాలో, దేవుడి రాజ్యానికి సంబంధించిన వ్యక్తులుగా మనం ఎలాగా జీవించాలో, ఎట్లా దేవుడు అప్రోచ్ చేసి మనం ప్రార్థన చేయాలో ఇంతవరకు మనం అలాగా నేను ఉండాలని కోరుకుంటూ అట్లాగా దేవుని రాజ్య వారసులుగా నీతి సంబంధులుగా బ్రతకాలని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామములో మంచి వర్తమానం విన్నాం కదా, విన్నామా? మంచి వర్తమానం విన్నాం. 40వ దినం పూర్తి చేసుకుంటున్నాం. ఒక అర్థవంతమైన ప్రార్థన దేవుడు సూచించిన ప్రార్థన.
ఒకసారి మనం ఇది వర్తమానంగా కూడా చెప్పుకుంటున్నాం కదా. మనలో 3 పాటలు 3 వారాలు ఏదో చెప్తాం. సరే, దేవుని స్తోత్రం కలుగుతుందాక. అది ఇందాక చివర ఆయన చేసిన భక్తులు చేసిన ప్రార్థన కూడా ఒక మాటలో చెప్పాలి అంటే, మత్తయి సువార్తలో దేవుడు అంటాడు, మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. అంటే ఉప్పు వేసేంత వరకు కూర రుచి తెలియదు. ఆ ఉప్పు రావాలి ఎక్కడి నుంచైనా, అంతే కదా. ఆ ఉప్పు రావాలి, ఉప్పు తేవాలి. తెచ్చి దాని ప్లేస్మెంట్ అయిన తర్వాతే రుచి. నువ్వు ఎక్కడైనా ప్లేస్మెంట్ అయితే, అనగా ఇందాక చూడు, ఎక్కడైతే దుఃఖం ఉంటుందో నువ్వు అక్కడికి వెళ్ళి ప్లేస్మెంట్ అయ్యే వరకు ఆ వాతావరణం సంతోషంగా మారాలి. ఎవరికి ఓదార్పు లేదో అక్కడ నువ్వు వెళ్ళి ప్లేస్మెంట్ అయ్యే వరకు, అంటే నువ్వు అక్కడికి వెళ్ళావనుకోండి, నీ మాట మనకి గొప్ప ఆదరణ తీసుకురావాలి. దేవుని స్తోత్రం. ఎక్కడైతే అవిశ్వాసం ఉందో, కొంతమంది విశ్వాసంలో దిగజారిపోతుంటారు, కొంతమంది భక్తి జీవితంలో చురుకు లేకుండా ఉంటారు. ఎక్కడైతే వాళ్ళని గమనిస్తావో, నీవు మాట్లాడడం ద్వారా, నీ విశ్వాసం ద్వారా వారిలో విశ్వాసత నాటపడాలండి. దేవుని స్తోత్రం. ఇది ఎందుకంటే తెలుసండి, అందరూ నన్ను మెచ్చుకుంటారని కాదు, నేనే అందరినీ మెచ్చుకోవాలి. అందరూ నన్ను సంతోషింపజేస్తారని కాదు, నేనే అందరినీ సంతోషింపజేయాలి. అందరూ నాకు బహుమానాలు ఇస్తారని కాదు, నేనే అందరినీ మొదర్చాలి, నేనే అందరికి ఇవ్వాలి, నేనే అందరికీ విశ్వాసంలో మాదిరిగా ఉండాలి. నేనే అంటే అన్నీ నా వలన నీ పని జరగాలి అంటే దేవునికి నువ్వు ఎలాంటి వాడివి తెలుసు? పదునేలు సాధనాడు. నువ్వు దేవునికి ఎలాంటి వాడివి? పదునేలు సాధనాడు. దేవుని స్తోత్రం. వాళ్ళు అందరు చూపుదాన్ని చేస్తారు. మనం చూసే ప్రార్థనలే చేయడం కాదు. అప్పుడప్పుడు దేవుడు అంటుంటాడు మనతో, నువ్వు నలుగురు ఉన్నప్పుడు ఎప్పుడు భక్తిపరుడే, నలుగురు మధ్యలో మనం ఎప్పుడు భక్తిపరుడే. చర్చిలో ఉన్నప్పుడు మనం అందరూ నీతిమంతులే. ఇక్కడ మంచి మాటలే మాట్లాడాలి, ఇక్కడ మంచి మాటలే మాట్లాడాలి, ఇక్కడ మంచిగానే ఉండాలి. అది కాదు, నీ నిజ జీవితంలో వ్యక్తిగతంగా నువ్వు ఉన్నప్పుడు, లేదా నువ్వు 10 మంది మధ్యకు వెళ్ళినప్పుడు, అన్యుల మధ్యకి వెళ్ళినప్పుడు, వాట్ ఈజ్ యూ, నువ్వేంటి అనే స్థితి దేవునికి ఎలా ఉండాలి తెలుసా? రుచిగా ఉండాలి, టేస్ట్ ఉండాలి. అదే దేవుని స్తోత్రం. చూడండి, మన జీవితంలో కొన్ని సమస్యలు వస్తాయి, కానీ ఆ సమస్యకి విలువలు ఒక వ్యక్తి కోసం చూస్తూ ఉంటాం. ఆయన వస్తే ఈ పని జరిగిపోతుంది, ఆయన దగ్గర ఈ పని జరిగిపోతుంది, ఆయన చెబితే జరిగిపోతుంది అని ఒక వ్యక్తి మీద పెట్టేస్తుంటాం అంతా. అంటే అర్థమేంటి? ఆ ఇంపార్టెన్స్, ఆ ఇంపార్టెంట్ వ్యక్తి నువ్వు కావాలి. మనుషులు ఓదార్చడంలో, సంతోషాన్ని తెప్పడంలో, ఇతరులకు మాదిరి ఉండటంలో, విశ్వాసాన్ని పెంచడంలో, ఏమంటే మాదిరికరమైన జీవితం జీవించడంలో నువ్వు మోడల్ అయి ఉండాలి. క్రైస్తవులు ఎప్పుడు కూడా బియ్యం మోడల్ అందరూ వచ్చారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక మంచి వర్తమానం అండి, ఉప్పు లాంటి వర్తమానం, ఉప్పు లాంటి వర్తమానం. ఆయన చేసిన ప్రార్థన ఉప్పు లాంటి ప్రార్థన చేశారు, అర్థవంతమైన ప్రార్థన చేశారు. నీ ప్రార్థన జీవితం 40 వర్తమానాలు విన్నవే, నీ ప్రార్థన జీవితం మారాలని దేవుని స్తోత్రం. మన ప్రార్థన జీవితం మారాలి. మనం ప్రార్థన చేయకుండా ఏది చేయకూడదు. అదిగోండి, నేను ఆ ఒక్క ముక్క చదివి నేను ముగిస్తాను. అయితే రేపు చెప్తాను ఆ విషయం, ఇప్పుడే చెప్తాను. నేను ఇద్దరు రేపు చెప్తాను. సరే, 119 కీర్తన, 119 కీర్తన. నలభై వర్తమానాలు విన్న తర్వాత మనలో ఈ యాటిట్యూడ్ రావాలి. ఇది రాకపోతే దేవుని ఆత్మ మనలో పనిచేయాలి. ఎలాగా? 119, 147 చూడండి. అందరూ చదివేయండి, బైబిల్ ఉన్నవారందరూ చదివేయండి. తెల్లవారు మునిపే ప్రార్థన చేస్తున్నాను ప్రభా, ఈ మాట మీద నేను, ఈ వాక్యం మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. అంటే నీవు ఇచ్చిన వాక్యమును
వాక్యము అంటే నీవిచ్చిన బైబిల్లో వాక్యం, బైబిల్లో కాదు, నీవిచ్చిన వాక్యం అంటే అనుదిన వాక్యం ఉంది కదండి. ఈరోజు నువ్వేదో వాక్యం వరుసగా చదువుతున్నావు కదా, వరుసగా చదివి అలవాటు కూడా చేసుకోవాలి. అంతేగాని ఉదయాన్నే కళ్ళు మూసి అవ్వా ఈ పేజా ఇటు పేజా తిప్పకూడదండి. అలా లాటరీ సిస్టంలో చదివే అలవాటు ఉంటే మాత్రం తీసేయండి. క్యాలెండర్ రీడర్స్, లాటరీ రీడర్స్ ఉంటారు చాలా మంది. క్యాలెండర్ రీడర్ అంటే క్యాలెండర్లో వాక్యం చదువుతారు. అంటే క్యాలెండర్లో వాక్యాలు చదవకండి. క్యాలెండర్లో వాక్యం ఎందుకంటే ప్రింట్ చేశారు అంటారేమో. చూడు మంచిదే, కానీ దానికి పరిమితం అయిపోకూడదు. నేను 3 రోజులు బయట ప్రాంతానికి వెళ్ళి ఉండాలనుకున్నాను. ఇంట్లో ఫుడ్ లేదు, బయట ఫుడ్ స్పూన్ తింటే సరిపోతుంది. స్పూన్ తింటే సరిపోతా? లేదు, ఎక్కడో కదా ఇంట్లో ఫుడ్ లాంటిదే ఎత్తుకోవడమో చేసుకోవడమో చేయాలి. లేదు, ఆ 2 రోజులు కుదరలేదు కదా, ఇంటికి వచ్చేటప్పుడు బలమైన ఆహారం తీసుకోవాలంటే 2 రోజుల నుంచి లేదు. ఆహారానికి ఇచ్చే ఇంపార్టెన్స్ వాక్యానికి ఇవ్వాలి. వాక్యం జీవాహారం. స్పూన్ ఫీడింగ్ నీకు బలం నచ్చేది. క్యాలెండర్లో వాక్యం నీకు బలం ఇవ్వదు. సెల్ ఫోన్లో ఏంటిది అనుదిన వాక్యం ఏదో వస్తుంది, డైలీ వర్స్ వస్తుంది. డైలీ వర్స్ అది చదివితే స్పూన్ ఫీడింగ్ సరిపోదు. టిఫిన్ ఒక ఇడ్లీ తిని సెల్లు ఇంజిన్ బాగుంటుందా? తినకుండా వెళ్తే అసలు బాగుంటుంది. ఇవాళ నేను తినకుండా వెళ్ళాను స్కూల్కి, అన్నీ పరిగెట్టేస్తాను లోపల. ఇది అనుకుంటాను నేను. హఠాత్తుగా టిఫిన్ పంపించాను. స్పూన్ ఫీడింగ్ మనకు బలం ఇవ్వదండి. ఈయన అంటున్నాడు నీ వాక్యము మీద. వాక్యము అంటే అనుదిన వాక్యం, ప్రతిరోజు నువ్వు చదువుకునేది. నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకున్నాను. నీవు ఇచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాము రాక మునిపే తెరుచుకుందును. దేవుని స్తోత్రం కలిగాడు. మనం ఎప్పుడు లేస్తే అప్పుడే సూర్యుడు వస్తాడా? సూర్యుడు రావడానికి టైం ఉందా? ఉంది. రాత్రి జాములు కాక మునిపే చదవాలి వాక్యాన్ని. రాత్రి జాములు కాక మునిపే చదవాలి. నేను 10 గంటలు నిద్ర చేస్తే 10 గంటలకు వస్తాడు సూర్యుడు కాదు, వెలుతురు రాకుండానే. ఎందుకనే తెలుసా? నీ జీవితంలోకి వచ్చే వెలుతురు మంచిదైనట్టు దేవుడు చేయాలి అంటే నువ్వు తెల్లవారక మునిపే వాక్యాన్ని ధ్యానించు, తెల్లవారక మునిపే ప్రార్థన చేయి. నీ జీవితంలోనికి వచ్చే వెలుగు నీకు మంచిదై ఉండాలి అని అంటే కనుక, నీకు అనుకూలం చెయ్యాలి, దేవుడు నీకు తోడుగా ఉండాలి అంటే కనుక ఒక అర్థవంతమైన ప్రార్థన, వ్యక్తిగతంగా చేయి ప్రార్థన. కొంచెం మాటలు చేస్తావు, ఎక్కువ మాటలు చేస్తావు, అసలు ఏం మాట్లాడటం రాలేదనుకోండి, మౌనంగా ఆయన తలుచుకుని ఉండిపో. అంతే, మౌనంగా ఆయన తలుచుకుని ఉండిపో. అప్పుడు మెల్లమెల్లగా ఆయన డోరు కనిపిస్తారండి. మౌనంగా ఆయన తలుచుకుని ఉండిపో. లేదా ఆయన నీకు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకుంటా ఉంటుంది. అప్పుడు ప్రార్థనలో నుంచి 5 నిమిషాలు కాదు కదండి, 5 గంటలైనా లేవలేనటువంటి పరిస్థితుల్లో మనం వెళ్తాం. అసలు మనం చేసిన మేళ్ళన్నీ జ్ఞాపకం చేసుకుంటుంటే మనం కనీసం అరగంట ప్రార్థనలో ఉండలేకపోతున్నాం అంటే కరెక్ట్ కాదు అసలు. ఏమంటే రాత్రి జాములు కాక మునిపోయారంట. చూడండి 164వ వచనం చదవండి. 164వ వచనం. దినములకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. వాక్యములు, ధర్మశాస్త్రం అంటే ఏమి? వాక్యం. వాక్యమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు. దేవుని స్తోత్రం కంటే మన జీవితంలో నెమ్మది, ప్రశాంతత దేవుడు ఇస్తాడట. అట్లేదండి, నలుగురిలో మనం ప్రార్థన చేసేసి, లేదా మన ఇంటికి నలుగురు వచ్చినప్పుడే ప్రార్థన చేసి అలా చేయదు. కొంతమంది ఇళ్లలో బంధువులు వస్తే ప్రార్థన ఆగిపోతుంది. కొంతమంది ఇళ్లలో బంధువులు వస్తే బైబిల్ అడకెక్కేస్తాయి. అలాగా మనం ఎవరు లేరు, మన సంఘ ప్రజలు ఎవరు అలా లేరు. దయచేసి వినండి,
దేవునితోనే ప్రారంభించు రేపటి నుంచి దినాన్ని. ఇప్పటికి ఆ అలవాటు ఉంది. 40 దినాల ప్రార్థన తర్వాత నీలో రావాల్సిన మార్పు వేగమునే తెల్లవార కొనిపే ప్రార్థించు, తెల్లవార కొనిపే వాక్యించదు. ఇంకేంటి ఇప్పుడు చెప్పుకున్నాం. ప్రతి దినం కూడా క్రమం తప్పకుండా చెయ్యి. ప్రార్థించేటప్పుడు ఖచ్చితంగా ఇతరుల కొరకు ప్రార్థించడం నేర్చుకో, సంఘం కొరకు ప్రార్థించడం నేర్చుకో, సేవ కొరకు ప్రార్థించడం నేర్చుకో, రక్షింపబడని వారి కోసం ప్రార్థించడం నేర్చుకో. ఇన్ని చేసిన తర్వాత నీ ఇండివిజువల్ అప్లికేషన్స్ ఉంటాయి. ప్రభా నాకు ఇది కావాలి, అది కావాలి, ఈ అవసరత తీర్చు, బాధ తీర్చు అని చెప్పి. లేదు నేను నా ప్రార్థన ముందు చేసుకుంటానండి అని అంటావు కదా, చేసుకో. కానీ తప్పేం లేదు, ఆట తప్పేం లేదు. నీ ప్రార్థన నువ్వు ముందు చేసుకో. కానీ తప్పనిసరిగా ఇతరుల కొరకు, రక్షింపబడని వారి కొరకు, సంఘంలో అవసరత కలిగిన వారి కొరకు, రోగస్తుల కొరకు, ఎవరైనా ప్రమాదంలో కీలక స్థితిలో ఉన్నారంటే వారి కొరకు ప్రార్థన చేయడం, వారి తరపున మధ్యవర్తిత్వ ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. అలాగే యేసయ్య నేను ఒక మాట చెప్పాను, ఇతరులతో సమాధానం లేనప్పుడు మనం ఏం చేయాలంటే వాళ్ళని దేవుడికి అప్పగించాలి. ఎలా అప్పగించాలంటే ప్రభువా వారికి నాకు సమాధానం చేకూర్చున్నాను, ఉదయంలో నెమ్మది కలిగించు. నెమ్మది అంటే ఏంటో తెలుసా? ప్రశాంతత అండి. అన్ని విధాలా కూడిన ప్రశాంతత. ఆ ప్రశాంతత కావాలి. ఎన్ని తిన్నా నీకు బలం రాదు, ఎంత కష్టపడిన ఒక లోటే. కానీ దేవుడు ఇచ్చే నెమ్మది నీకు ఉంటే కనుక నీలో ఆత్మీయ బలం వస్తుంది. దేవుని స్తోత్రం. నీ శక్తికి మించిన పనులు చేయడానికి నీకు ఆనందం వస్తుంది, మనసులో ఆనందం నిండి ఉంటుంది. అర్థం లేకపోతే అన్నీ ఉన్నా కానీ హృదయంలో ఏదో విచారం. అన్నీ ఉన్నా చూడండి, ఇంట్లో అందరూ ఉంటారు, అన్నీ ఉంటాయి. కానీ మనం ఏంటో మన మనసు ఏంటో ఏడుతున్నట్టు విచారంగా ఉంటుంది. ఎందుకు తెలుసు? అది ప్రభు దగ్గరికి వెళ్ళి నువ్వు సరిగ్గా కూర్చోవలసిన స్థితిలో కూర్చోలేదు, ప్రార్థించాల్సిన స్థితిలో ప్రార్థించలేదు, ప్రభు యొక్క ఆత్మ నీకు దగ్గరగా లేదు. అందుకే నీ హృదయం వ్యాధంతో నిండిపోయింది. అందుకనే నీ హృదయం తప్పులు వెతుకుతుంది, తప్పించుకుంటుంది, తప్పులు పట్టుకుంటుంది. నీలో తప్పులే, నిన్ను నువ్వే తిట్టుకుంటుంటావు. అప్పుడు చిచి నా బతికేంటో అంటుంటావు. మన బ్రతుకు మనకు చిరాకు వస్తుంది అంటే అది నీలో నెమ్మది లేదు. కాబట్టి నెమ్మది లేని బ్రతకదు. డబ్బు లేకపోయినా పర్వాలేదు, ఏమండి, అందరూ లేకపోయినా పర్వాలేదు, చదువు లేకపోయినా పర్వాలేదు, నెమ్మది లేకుండా జీవిస్తే ఆ జీవితం బాగా కష్టం అండి. కనుక రేపటి నుంచి ఒక చక్కని ప్రార్థన విధానం నేర్చుకుందాం. ఎంతోమంది భక్తులు ఎవరి కోసం ప్రార్థించారండి? మధ్యవర్తిత్వ ప్రార్థన ఎక్కువ మంది చేశారు కదా. అలాగే ఎలాగంటే త్యాగభరితమైన ప్రార్థన అంటే వారి తరపున వారిని క్షమించు ప్రభువా, వారిని క్షమించు ప్రభువా, వారి తరపున క్షమాపణ అడుగుతున్నాను అని వారి కోసం ఉపవాసం ఉండడం. ఇది త్యాగభరితమైన ప్రార్థన చేయాలి. అంటే భారభరితమైన ప్రార్థన చేయాలి. మధ్యవర్తిత్వ ప్రార్థన అంటే వాళ్ళు మాట్లాడు, మనం మధ్యవర్తిత్వం చేస్తాం, మీడియేషన్ చేస్తుంటాం కదా. అంటే అర్థం ఏంటి? వాళ్ళు ప్రార్థన చేయరు, మనం చేయాలి వారి తరపున. అలాగే చేయాలండి. దేవుని స్తోత్రం కాదు. ఇలా ఎప్పటి వరకు చేయాలి? జీవితకాలం అంతా. 144 కీర్తనలో ఒక మాట చదివేసి మనం వెళ్ళిపోవచ్చు. 146 చూడండి. యెహోవాను స్తుతించండి నా ప్రాణమా, యెహోవాను స్తుతించు నా జీవితకాలం అంతయు, నా బ్రతుకు కాలం అంతయు. బ్రతుకు కాలము, జీవిత కాలము, తుద వరకు నా ప్రాణం ఉన్నంత వరకు అనే పదాలు వాడతాడు. అనే పదాలు ఒక్కరోజు అలవాటు కాదు. 40 రోజులు వర్తమానం విన్న తర్వాత ఈ వేడి నీకు ఒక 4 రోజులు, వారం రోజులు ఉండడం కాదండి, జీవితాంతం ఉండాలి. దేవుని స్తోత్రం. జీవితాంతం ఉండాలి. గతసారి యెషయా గారు ధ్యానాలు మాట్లాడేటప్పుడు దేవుడు ఒక మాట మాట్లాడాడు, మందిరంలో దీపం పెట్టాలి. ఆ దీపం పెట్టేవాడు నువ్వే అయితే చాలా బాగుంటుంది. అంటే నీ ఆత్మదీపాన్ని తీసుకొచ్చి బలిపెట్ట దగ్గర పెట్టాలి. నువ్వు వచ్చి దేవుని దగ్గర కనిపించాలి, దేవుని దగ్గర మోకరించాలి అని మాట్లాడాడు. ఆ పద్ధతి ప్రకారమే సంవత్సరం అంతా మనం బుక్ పెట్టడం, ఇక్కడికి వచ్చి వారు ప్రార్థన చేయడం, వాళ్ళు సభలు పెట్టి వెళ్ళటం, ఇంతమంది వస్తున్నారు, నిన్ను ప్రార్థన చేస్తారు, ప్రతిరోజు వచ్చే వాళ్ళు ఎవరు అనేది తెలియటం, ఇలాంటివి జరుగుతున్నాయి. అందులో దినం ఇక్కడ ప్రార్థన దూపం పడుతూనే ఉంది, ఆత్మదీపం వెలుగుతూనే ఉంది. అలాగే మీరు కూడా నిత్య నిర్ణయం చేసుకోండి, జీవితాంతం చేస్తాను ప్రభావం.
కనీసం మన ఇంట్లో ఉదయాన్నే లేచే ప్రార్థన మనం ఇప్పటికైనా అందరూ చేయాలి, అందరి ఇళ్లలో ఉండాలి. అంతేగాని అది ఇంతగా అన్నట్టు పని చేశాను కాబట్టి, లేకపోతే పని చేయడం వల్ల భక్తి చేయడం కష్టం అనే పరిస్థితి ఉంది. పని చేయడం వల్ల భక్తి చేయడం కష్టం అని అనుకోండి. ఈ పని చేసుకోవడానికి సత్తులు ఇచ్చాడని ఎవరు ఇచ్చారు? దేవుడు ఇచ్చారు. పని చేసుకోవడానికి సత్తులు లేకపోతే మేము ఎక్కడ ఉంటాం తెలుసా? మంచిగా ఉంటాం. మనం నలుగురు మొయ్యాల్సి వస్తుంది అంతేనండి. మనం మంచాలుగా పడితే నడవలేకపోతే ఖచ్చితంగా నలుగురు ఉంటేనే నడలేదండి వాళ్ళు. అవునా? అలాంటి పరిస్థితి మనం లేస్తాం, మన పని మనం చేస్తున్నాం. పనికి దానికి సంబంధం లేదు, బిజీకి దేవుడికి సంబంధం లేదు. అదేనండి, ఆశీర్వాదానికి దేవుడికి ఎప్పుడు సంబంధం అంటే అది ఇచ్చేవరకే. ఇచ్చిన తర్వాత దాన్ని భరిస్తూ బ్యాలెన్స్ చేస్తూ దేవుని దగ్గర అనుసరించడం నీది బాధ్యత. అర్థమవుతుంది. కాబట్టి దేవుడు ఇచ్చిన ఏది కూడా దేవుడికి ఆటంకం అనకండి. ఉద్యోగం ఆటంకం అనకండి, ఇంకే పిల్లలు ఆటంకం అనకండి. అదేనండి, అలా ఎవరో పెళ్ళి పిలిచారంట, ఎందుకు పిలిచారంట? మత్తయి వార్తలు అలా ఎవరో అంటే అక్కడికి మత్తయి వార్తలు మరే బాబు నేను భోజనాలు పెడుతున్నాను అందరినీ పిలిచిరా అని అంటే ఆ వంటలో వెళ్ళి ఆయన పిలిస్తే ఒక ఆయన అంటున్నాడు, బాబు నేను నిన్నే పెళ్లి చేసుకున్నాను రావడానికి కావద్దు. ఒక ఆయన అంటున్నాడు, నేను పొలంలో విత్తనాలు వేసుకుంటాను రావడానికి కావద్దు అని చెప్తాను. ఇంకొక ఆయన ఏంటి వ్యాపారానికి వెళ్ళిపోతున్నాను నాకు రావడానికి కావద్దు అని చెప్తారు. ఇలా 10 మంది 10 సాకులు చెప్తారు. ఆ తలంతులన్నీ ఎవరు ఇచ్చినవండి? దేవుడు ఇచ్చింది దేవుని దగ్గరికి రావడానికి తిరిగి సాకు పెట్టకూడదు. అది చాలా ప్రమాదం. అది జీవితంలో ఒక స్కేల్గా తీసుకోండి. మీరు ఎవరైనా పిల్లలు మీరు జాగ్రత్తగా ఇస్తారా? పిల్లలు మీరు జాగ్రత్తగా దేవుడు ఏదైతే ఇచ్చాడో అదే దేవుని దగ్గరికి రావాలని ఆటంకం అనకండి. అసలు అలా అనకుండా ఉండడానికి వీలు చేసుకోవడానికి ప్రయత్నించండి చాలా వరకు. అది ఎలా చేస్తారో మీకే, మీ సందర్భాలు వచ్చినా మీకే తెలియాలి. అర్థమవుతుంది. నేను అటు ఉద్యోగం చేస్తున్నాను, ఉద్యోగం సేవ చేస్తున్నాను కాబట్టి నేను చాలా కష్టపడుతున్నాను. నేను ఫోకస్ చేసుకున్నాను అనుకోండి, ఎవరు చేయమన్నారు? నేను ఇవ్వబట్టే కదా చేస్తున్నావా అంటే దేవుడు ఏం సంబంధం చెప్తావు? ఓ దానికి సెలవు పెట్టేలా చేయనా అంటాడు, ఓ దానికి సెలవు పెట్టేలా చేయనా అని చేసే దేవుడు కాదు. ఆయన ఇచ్చిన దానికి ఆయన తిరిగి ప్రేమ చూపించడమే నువ్వు చేయాల్సింది. నేను స్తోత్రం అన్న చెప్పిన వాక్యం విన్నాం కదా, బాబు చెప్పిన వాక్యం ఇతరులకు కనపడాలి కాదు, మనస్సు దేవునితో ఏకీవించాలి చేయాలి. దేవుని స్తోత్రం. ఎలా చేయాలంటే నా నాన్న అన్నట్టు దేవుని సన్నిధికి వస్తున్నామంటే అదే సెన్స్ ఉండాలి. ఏం సెన్స్ తెలుసు? నేను మొన్నదే అన్నాను, మీరు చాలామంది దేవుని ఈ మందిరం వైపు వస్తుంటారు, ఇటువైపు వెళ్తూ ఉంటారు. మా నాన్న ఇలా అక్కడ ఉంది కదా, ఆయన ఎవరు ఇటీవల చనిపోయి రావండి ప్రవీణ్ పగడారు. ఏ ఊరు వెళ్తే ఇది మా నాన్నూరు అంటే కదా, ఇది మా నాన్నూరు. ఎయిర్పోర్ట్కి వెళ్తే ఇది మా నాన్న ఎయిర్పోర్ట్ అంటాడు. ఆయన ప్రసంగాలు వినండి, అది వరకు నేను విన్నాను. ఆయన చనిపోయిన కొత్తల్లో ఆయన ఎవరు, ఆయన అప్పుడు ఆయన చనిపోయే వరకు ఇంకెవరికి తెలియదు. అంటే ఎవరికి రాసి 4-5 ప్రసంగాలు వింటే 4-7 ప్రసంగాల్లో కూడా ఎక్కడికి ఇది మా నాన్న ఎయిర్పోర్ట్ అంటాడు. అంటే దేవుణ్ణి అతను ఎంత సొంతంగా అనుభవిస్తున్నాడంటే ఆ అనుభవంలోకి వెళ్ళాలని. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? ఎవరి ఇంటికి వచ్చావో తెలుసా? నీ తండ్రి ఇంటికి వచ్చావు. ప్రార్థన చేస్తుంటే ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? నాన్నతో మాట్లాడుతున్నావు. కాబట్టి చాలా జాగ్రత్త. ఇంటెన్షన్ పెట్టుకుని మాట్లాడు. దేవుని స్తోత్రం. ఆయనతో చక్కటి అనుబంధాన్ని పెంచుకోండి, అందిన అనుబంధాన్ని పెంచుకోండి. అసలు మా నాన్నని చూడకపోతే నేను ఉండలేనండి అంటారే పిల్లలు. మీరు అంటారా? మీరు అన్నారా? అలా ఎప్పుడైనా మా నాన్నని చూడకపోతే నేను ఉండలేనండి. ఆ అనుభవం దేవునితో రావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకం తండ్రి వయసు పెరిగితే వదిలేసి వెళ్ళిపోతాడు. మా నాన్న వదిలేసి వెళ్ళిపోతాడు, మీ నాన్న కూడా వదిలేసి వెళ్ళిపోతాడు కదా. కానీ మన తండ్రి ఎన్నడూ విడిచిపెట్టండి. మన తండ్రి ఎన్నడూ విడిచిపెట్టాడు. ఎన్నడూ విడవని ఒకే ఒక బంధం ఆయనకు మనకు ఉన్న బంధం. దేవుని స్తోత్రం. దాన్ని అర్థం చేసుకోవడానికి తండ్రి కుమారుల సంబంధం అనడమే తప్ప ఇది దానికి మించింది. అవునా? దేవుని ప్రేమ అర్థం చేసుకోవడానికి తండ్రి కుమారుల సంబంధంగా అర్థం చేసుకొని నాన్న ఎంత ప్రేమ చూపిస్తాడు, ఎంత బాధ్యత ఉంటుందని అంటున్నామే తప్ప ఇది అంతకు మించింది. ఒక తండ్రి చేయలేనటువంటి కంటే, ఒక తల్లి చేయలేనటువంటి కంటే మించిన సహాయం అండి ఆయన దగ్గర నుంచి వచ్చేది. దేవుని స్తోత్రం.
తండ్రి ఎంతవరకు చేయమడు? ఐస్ ప్యాన్ పనిచేసినంత వరకే. అంతే కదా, నేను ఎక్కడ వరకు చూడగలను నా పిల్లల్ని? అంతవరకు చూడగలను. నా వెనకే జరుగుతుందో నాకు తెలియదు. ఇప్పుడు ఫోన్ వచ్చాక మనకు పరిధి ఉంది, ఎంతవరకు అయితే అంతవరకు చేయగలను. నేను ఆ ఊళ్ళో ఉన్న మనిషిని పంపించి పని జరిగించాలంటే ఆ ఊళ్ళో నాకు తెలిసి మనిషి ఉండాలి కదా. మానవ సహాయానికి పరిధి ఉంది, దేవుని సహాయానికి పరిధి లేదు. అలాగే మానవ ప్రేమకు పరిధి ఉంది, దేవుని ప్రేమకు పరిధి లేదు. పరిధి లేనటువంటి దేవుని ప్రేమను పరిధి కలిగిన ప్రేమతో పోల్చలేము, కానీ అర్థం చేసుకోవడానికి మాత్రమే తండ్రి ప్రేమ అనగలం. అంతే. కన్న తండ్రి కంటే నిన్నైన ప్రేమ అంటే ప్రేమ దేవుని అసమానమైన ప్రేమ. అది ఆయన అసమానమైన శక్తి, అసమానమైన దేవుడు ఆయన తెలుస్తుంది. మోకరించింది. అటువంటి తండ్రి నీకున్నాడు, అటువంటి తండ్రి నీకున్నాడు. నీ తండ్రి అసమానమైన వాడు. ఆయన ఇష్టం నెరవేర్చడానికి ఇందాక అన్న చెప్పిన వాక్యంలో పరలోకంలో ఆయన ఇష్టమే నెరవేరుతుంది. భూమి మీదకి వచ్చేసరికి నీ మనసు దాకా వచ్చేసరికి ఆయన ఇష్టం ఎందుకు నెరవేరదు? ఆయన ఇష్టాన్ని నెరవేర్చుకోవాలి. అయ్యా, మనం ప్రార్థన చేయడం ఆయనకి ఇష్టం, మనం అనుదినం వాక్యం చదవడం ఆయనకి ఇష్టం, ఆయన నిరంతరం ధ్యానించడం ఆయనకి ఇష్టం. ఆయన ఇష్టాన్ని నువ్వు ఎందుకు చేయలేవు? చేయగలగా. అయ్యా, ఇది తుద వరకు నిలిచి నిత్యాన్ని నీ కట్టడలు నేను ధ్యానించినట్లు రాత్రి చావు కాకపోయినట్టు తెలుస్తాను. మహాపరిశుద్ధుల ప్రేమ అయ్యా, నీతో వారంటూ కట్టబడి ఉండగలగడానికి వీలైనటువంటి వాక్యాలను మీరు వారితోనూ నాతోనూ అందరితోనూ మాట్లాడేవారు. ఇక మీదట నువ్వు చెప్పిన వాక్యాలను వాడుతూ నీ చెంతకు అతి చేరువుగా రావడానికి మేమే శ్రమపడాలి, మేమే ప్రయత్నించాలి. అయ్యా, ఇక నాకు తెలియదు, నేను చేయలేను అనడానికి లేదు. మీరు మాకు అన్నీ తెలియజేశారు. 40 వర్తమానాలతో మమ్మల్ని నింపారు. 40 మంది ప్రార్థన పనులు మా ముందు వచ్చారు. ఎక్కడో మా జీవితంలో ప్రార్థన లేవి ఉన్నప్పుడుగా దేవా సహాయం చేయండి. ప్రతి ఒక్కరు గొప్ప ప్రార్థనలై ఇతరుల కొరకు ప్రార్థన చేసేవారై, దేశము కొరకు, సేవల కొరకు, సేవకుల కొరకు, మందిరాల అభివృద్ధి కొరకు, అన్య జనుల రక్షణ కొరకు, అయ్యా దేశంలో శాంతి స్థాపన కొరకు, అయ్యా పరిపూర్ణమైన పరిపాలన కొరకు ప్రార్థన చేసేవారుగా, ఇతరుల కొరకు భారభరితమైన ప్రార్థన చేసేవారుగా, అయ్యా వారిని ద్వేషించే వారి కొరకు ప్రార్థన చేసేవారుగా దీవించయ్యా. అలాగూ ప్రతి ఒక్కరూ తయారవుతారని మీరు పాఠాలు చెప్పారు, ఆశిస్తారు. రేపటి నుంచి మేమందరం ఆ రీతిగా కనపడటానికి సహాయం చేయాలి. మేమందరం ఆ రీతిగా కనపడతామయ్యా. దావీదు చేసుకున్నట్టు ఒక నిర్ణయం, ఇది తుద వరకు గురించి నిత్య నిర్ణయమయ్యా, బ్రతుకు కాలమంతా జీవిత కాలవంతిగా ఉంటాను అని ప్రతి ఒక్కరూ నీకు అప్పగించుకున్నారు. తనను తాను అప్పగించుకోవాలి ప్రభా. అట్టి కృప చూపించండి. మీ నామాన్ని మహిమ తెచ్చుకోండి. దేవానికి స్తోత్రాలు. నేను మీరు సెలవించారు 7 మాటల్లో ఒక విశ్వాసి ఎలాగో జీవించాలో, తన పొరుగు వారిని ప్రేమించి వారి అపరాధములను క్షమించు. అయ్యా తండ్రి నాయన ఒక్కొక్క మాటను ఒక్కొక్క అర్థం చెప్పుకుంటున్నాను. అయ్యా తండ్రి నేను పాపినయ్యా, నన్ను నీ పరలోకంలో జ్ఞాపకం చేసుకో. అయ్యా తండ్రి మా బాధ్యతలు మేము సక్రమంగా నిర్వర్తిస్తూ, అయ్యా తండ్రి నీ దాహం ఏదైతే ఉందో అన్యజనులను రక్షించే దాహం, ఒక ఆత్మనైనా నీ సన్నిధికి వచ్చి నా ఆత్మను నా ఆత్మతో పాటు ఆత్మను కూడా నీకు అప్పగించడానికి సహాయం చేయండి. మీ నామాన్ని మహిమ తెచ్చుకోండి. నిజంగా ఈరోజు 40 దినాలు సమాప్తమైపోయింది. 40 వర్తమానాలు, 40 మంది ప్రార్థనలు మా ముందు పెట్టి ప్రార్థనా జీవితాన్ని మాకు నేర్పించే ప్రయత్నం ఈ రోజుతో సమాప్తం అయిపోయింది. రేపటి నుంచి మా అనుసరణ, మా ప్రవర్తన కోసం మీరు ఎదురు చూస్తున్నారు. మీ కని దృష్టిలో మేమందరూ కూడా వాక్యాన్ని అనుసరించిన వారుగా కనపడటానికి సహాయం చేయండి. యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అంగీకరించి ప్రతిఫలం తెచ్చింది.
అడిగి వేడుకుంటున్నాను. ఆమేన్. ఆమేన్. ముగింపు ప్రార్థన తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలయ్యా, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఆత్మీయ ప్రార్థన గోపురాన్ని జ్ఞాపకం చేసుకునయ్యా. ఒక 8 మందితో పుట్టించాం దేవాన్ని స్తోత్రం. దినదిన ప్రవర్తమానమై ఎదుగుటకు సహాయం చేశాం. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు అడుగుపెట్టిన ప్రతి ఒక్కరి జీవితంలో నెమ్మది, ప్రశాంతత అయ్యా తండ్రి నాయన, ఆత్మీయ అభివృద్ధి అయ్యా తండ్రి, వాక్యం పట్ల ఆశ, దేవుని పట్ల ఆశ పుట్టించాము. నీ బిడ్డలుగా మార్చాము, నిజమైన విశ్వాసాలుగా మార్చాము అయ్యా తండ్రి నాయన. ఏడాదికి ఒకసారి, వారానికి ఒకసారి, నెలకు ఒకసారి కాకుండా నీతో అంటుకట్టబడే ప్రజలుగా మార్చావు దేవా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా తండ్రి నన్ను వారిలో నీవు చేసిన ఆత్మీయ అభివృద్ధికి వందనాలు చెల్లిస్తాము. ఎన్నో కార్యక్రమాలు తలపెట్టాము నాయన అయ్యా, వాటన్నింటినీ కొనసాగింపజేసి ముగించాము కూడా బాబు. అలాగే ప్రభా తండ్రి, అల్పమైన ఈ సంఘం అయ్యా తండ్రి, మా శక్తి తక్కువే, కానీ నాయన మీరు ఘనమైన కార్యాలు మా మధ్య జరిగిస్తున్నారు బాబు. ప్రతి ఒక్కరిని నాయన వాక్యంతో కట్టండి బాబు. అయ్యా పరలోకంలో వాదనలు లేవని చెప్పారు, వాక్యమే నిలుస్తుందని చెప్పారు. అందరూ వాక్యాన్ని మన్నించేవారుగా, వాక్యాన్ని గౌరవించేవారుగా, వాక్యాన్ని పోషించేవారుగా మారడానికి సహాయం చేయండి అయ్యా. అయ్యా నీకు వందనం, నలుగురు చేస్తున్నారని కాదు, సేవకులు చెప్పారని కాదు అయ్యా తండ్రి, నలుగురు ప్రశ్నిస్తారని కాదు, కానీ కేవలము వారు మనస్సాక్షి చొప్పున అయ్యా నీతో మమేకమై ప్రభువా వాక్యమును నాయన ఉన్నది ఉన్నట్టు పాటించగలగడానికి సహాయం చేయాలి. అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను బాబు. ఆది సంఘం అంట అపోస్తలులు వాక్యాలు చెప్తా ఉంటే లేఖనాలు అలా ఉన్నాయో లేవో తేరి చూచుకొని విశ్వసించారంట బాబు. అలాగే ప్రభువా వాక్యం వినిపించినప్పుడు వాక్యం అట్లా ఉన్నదా లేదా అని చూసుకుని వాక్యానికి లోబడే మనసులో ప్రతి ఒక్కరికి మా ముందు ఇంకా మేము ఎన్ని ఘనమైన కార్యాలు చేయాలో, ఎంత మందితో మీరు ఇంకా మాట్లాడాలో, ఎంతమంది జీవితాలు కట్టాలో అయ్యా తండ్రి నాయన, ఎంతమంది అన్యులు రక్షింపబడాలో, ఎంత సేవ జరగాలో, ఎంతగా ఈ మందిరము ముందుకు అభివృద్ధి చెందాలో చుట్టూ కంచెలు వేసి సంఘ విధేయతలు లేదా మా విధేయతలు అయినా అన్ని మన్నించి గొప్ప ఆత్మీయ ప్రయాణం మాకు ప్రార్థన చేస్తున్నాం. నామాన్ని మహిమ తెచ్చుకోండి అయ్యా. ఏ ఆత్మలైతే ఈ నీటి దగ్గర నడిపిస్తున్నామో, ఈ మందిరంలో నడిపిస్తున్నామో, ఆ ఆత్మ అన్ని విధములుగా వర్ధిల్లుటకు సహాయం చేయండి. నీ పరలోక భాగ్యము వారికి దక్కేదానికి సహాయం చేయాలని ప్రార్థన చేస్తున్నాం. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. వారి ఇళ్లలో, వారి జీవితాల్లో చీకటి శక్తులు పోయి ప్రభువా అయ్యా నీ కొరకు వెలిగింపబడే సాక్షులుగా ఉండగలగడానికి సహాయం ప్రార్థన అంగీకరించండి అయ్యా. అల్పుడమైన మేము 40 దినాలు ప్రయాణం చేస్తాం తండ్రి. దేవాలయం ఇచ్చిన కృప మరొకసారి వందనాలు తెలియజేసుకుంటాం అయ్యా. ప్రతి ఒక్కరిని పేరు పేరున సంఘంలో ప్రతి కుటుంబాన్ని వారి తలపై చెయ్యి ఉంచి చల్లని నీ హస్తం ఉంచి దీవించి ఆశీర్వదించడం. రేపటి దిన మీరు చరిత్రలో నాయన తండ్రి నాయన మరణించి పునరుద్ధానమైన రోజు కృప లేచిన రోజు తండ్రి, దాన్ని మేము ధ్యానించుకుని నేర్చుకోవాల్సిన అనేక ఆత్మీయ పాఠాలు సంఘాన్ని అందరినీ కూడా ఏ ఒక్కరూ మిస్ కాకుండా అందరినీ ఆయుధపరచమని ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన అంగీకరించి ప్రార్థన ప్రచారం తెచ్చేవారు ఏసయ్య అతిశ్రేష్టమైన నాకు బ్రతిమాలను ఆయన వాక్య చెప్పిన కుమారుని దీవించి ఆశీర్వదించి మరింత వాక్య జ్ఞానంతో ఆయన తనను నింపి అయా నీ ఆత్మచేత వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. సంఘంలో ప్రతి యువత అయా నీ వాక్యాన్ని చెప్పడానికి, తనను బలపరచడానికి, ఆత్మను సంపాదించడానికి వారిని నీ అమ్ముల పొదలో బాణములనే వాడుకోవాలి. సహాయం చేసి నడిపించిన యేసు నామములో నేను వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. 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 యేసు రక్తమే చేయను, సిలువ రక్తమే చేయను. ప్రవేశించడమే సంపూర్ణ విజయం కలుగుగా వారికి నాశనం కలుగుగా. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం 533 ఆత్మీయాభివృద్ధి కూడిక జరుపుకున్న ఆ అమ్మగారి కుటుంబానికి, వారి యొక్క సంతానానికి, వారి యొక్క మనవులకు, వారు చేసే ఆలోచనలకు, ప్రణాళికలకు అన్నిటికీ అమ్మగారి ఆరోగ్యానికి కూడా తండ్రి సదా తోడే వారిని బలవంతులుగా, వారి కుటుంబాలను సాక్షులుగా నిలబెట్టి నడిపించమని అందరికీ దేవుని